వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి సంబంధించి బయాలజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, బయాలజీ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. ముందుగా బయాలజీలో భాగంగా మనకి దాదాపుగా ఒక 14 చాప్టర్స్ వరకు మనకి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విభాగము మానవ శరీర ధర్మ శాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ అని పిలుస్తాం. ఈ మానవ శరీర ధర్మ శాస్త్రం నుంచే దాదాపుగా బయాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి దీని కీ ఏరియాగా మనం భావించాలి. ఇందులో మనకి ముందుగా అధ్యయనం చేయవలసింది పోషక పదార్థాలు, లేకపోతే వీటిని న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. సో ట్రోఫాలజీ లేదా డైటెటిక్స్ అని పిలుస్తాం పోషక పదార్థాల యొక్క అధ్యయనం. ఇందులో ప్రధానంగా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ గురించి మనం తెలుసుకోవాలి. వీటిలో మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, పాలీసాకరైడ్ల గురించి మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా ప్రోటీన్స్, మాంసకృతులు, రకరకాలైనటువంటి ప్రోటీన్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ క్రొవ్వులు. సో ఈ క్రొవ్వుల్లో మనకి అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అదేవిధంగా సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్, అదేవిధంగా కొన్ని స్టెరాయిడ్స్ గురించి క్రొవ్వుల్లో అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ వైటమిన్స్. ఈ వైటమిన్స్ అనేవి మనకి నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయి, నెక్స్ట్ క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉన్నాయి. వైటమిన్కి సంబంధించి కంపల్సరీగా బయాలజీలో ప్రశ్న అనేది ఉంటుంది. ఈ వైటమిన్ల వల్ల కలిగే ముఖ్యమైనటువంటి వ్యాధులు కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఖనిజ మూలకాలు. ఈ ఖనిజ మూలకాలలో ఈ మినరల్ ఎలిమెంట్స్లో మనకి సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా స్థూల పోషకాల గురించి అధ్యయనం చేయాలి. నెక్స్ట్ ఆ మూలకాల లోపం వల్ల కలిగే వివిధ రకాల రుగ్మతల గురించి కూడా మనం ఈ పోషక పదార్థాల్లో తెలుసుకుంటాం. దీంతోపాటు సంతులిత ఆహారము అనగా ఈ బ్యాలెన్స్డ్ డైట్, పిండి పదార్థాలు ఎంత అవసరం, అదేవిధంగా ప్రోటీన్లు ఎంత అవసరం, నెక్స్ట్ క్రొవ్వులు ఎంత అవసరం, సో అదేవిధంగా గుడ్లకు సంబంధించి, నీటికి సంబంధించి, మొత్తం ఈ వాటర్కి సంబంధించి, గుడ్లకు సంబంధించి మొత్తం సమాచారం అంతా కూడా మనం పోషక పదార్థాల్లో అధ్యయనం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. పోషక పదార్థాల తర్వాత అధ్యయనం చేయవలసింది జీర్ణ వ్యవస్థ లేదా డైజెస్టివ్ సిస్టమ్. ఈ జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా మనకి ఆహారనాళము, జీర్ణ గ్రంథులు, జీర్ణక్రియ విధానం గురించి తెలుసుకోవాలి. ఆహారనాళం నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. నోరు, ఆస్యకూరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయువు ఇలా అధ్యయనం చేస్తూ ప్లస్ ఈ ఆహారనాళానికి అనుబంధంగా ఉన్నటువంటి జీర్ణ గ్రంథులు అనగా లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయము, క్లోమము, ప్రేగులో ఉన్నటువంటి ఆంత్ర గ్రంథుల గురించి తెలుసుకోవాలి. ప్లస్ వాటి నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు, ఆ జీర్ణరసాల్లో ఉన్నటువంటి ఎంజైమ్లు, ప్లస్ ఆ ఎంజైమ్లు ఏ పదార్థంగా మారుస్తున్నాయో జీర్ణక్రియ విధానాలను తెలుసుకుంటాం. జీర్ణరసాల యొక్క pH విలువలు కూడా మనం తెలుసుకుంటాం. దీంతోపాటు నెమరవేసే జంతువులు, ఈ పశువుల్లో ఈ నెమరవేసే జంతువుల్లో జీర్ణక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, వాటి జీర్ణాశయం ఏ విధంగా ఉంది, సో అవి తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి సెల్యులోజ్ని ఏ విధంగా జీర్ణం చేసుకుంటున్నాయి, ఇవన్నీ జీర్ణ వ్యవస్థలో మనం చదవాల్సి ఉంది. అలాగే ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాధులు కూడా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్. దీనిలో ప్రధానంగా ఈ శ్వాస మార్గం ఏ విధంగా ఉంది, మనం పీల్చే గాలి అనేది రక్తంలో ఏ విధంగా కలుస్తుంది, ఈ శ్వాసాంగాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయా జంతువుల్లో శ్వాసాంగాలు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా ఈ శ్వాస క్రియలో ప్రధానంగా మనకి ఈ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ గురించి అధ్యయనం చేయాలి. హిమోగ్లోబిన్ ఏ విధంగా రక్తంలో రవాణా ఆక్సిజన్ ఏ విధంగా రవాణా చేస్తుంది, హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణము, ప్లస్ ఆక్సిజన్ యొక్క రవాణా, CO2 యొక్క రవాణా, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు, వృత్తి సంబంధమైనటువంటి శ్వాస సంబంధమైన వ్యాధులు అనగా సిలికోసిస్ కానీ, ఆస్బెస్టాసిస్ కానీ, అదేవిధంగా న్యూమోకోనియాసిస్ కానీ, సో వైట్ లంగ్ డిసీజ్ కానీ, సైడరోసిస్ కానీ, ఇలాంటి కొన్ని రకాల వ్యాధుల అధ్యయనం కూడా శ్వాస వ్యవస్థలో చదువుకుంటాం. దీంతోపాటు ఆస్తమా కానీ, నిమోనియా కానీ, సార్స్ కానీ, కరోనా కానీ ఇలాంటివన్నీ కూడా శ్వాస వ్యవస్థ అధ్యయనంలో మనం చూస్తాం.
నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ. సో దీని నుంచి కూడా ఖచ్చితంగా మనకి ప్రశ్న అనేది ఉంటుంది. దీనిలో భాగంగా రక్తం అధ్యయనం చేస్తాం. రక్తంలో రక్త కణాలు, ప్లాస్మా, ఆ రక్త కణాల్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అధ్యయనం చేయడం జరుగుతుంది. ప్లాస్మాలో ఆయా రకాల పదార్థాలు, ప్రోటీన్లు అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుండె యొక్క నిర్మాణం, గుండెలో కర్ణికలు ఏ విధంగా ఉన్నాయి, జఠరికలు ఏ విధంగా ఉన్నాయి, ధమనులు ఏ విధంగా ఉన్నాయి, సిరలు ఏ విధంగా ఉన్నాయి. సో పుపుస ధమని అంటే ఏంటి, పుపుస సిర అంటే ఏంటి, మంచి రక్తం, చెడు రక్తం, ఆమ్లజని సహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తం, ఈ విధంగా మనం ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ప్లస్ ఆ గుండె మార్పిడి, అదేవిధంగా రకరకాలైనటువంటి అంశాలు దీనిలో మనం నేర్చుకుంటాం. దీంతోపాటు రక్త వర్గాల అధ్యయనం కూడా దీనిలోనే చేయటం జరుగుతుంది. మొత్తానికి ఏబిఓ సిస్టమ్, ఏ రక్త వర్గము, బి రక్త వర్గము, ఏబి రక్త వర్గం, ఓ రక్త వర్గం, విశ్వదాత, విశ్వ గ్రహీత, ఈ విధంగా ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో నేర్చుకోవడం జరుగుతుంది. దీంతోపాటు రక్త స్కందనం, బ్లడ్ కోయాగ్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది, థ్రాంబిన్ అంటే ఏంటి, ప్రోథ్రాంబిన్ అంటే ఏంటి, ఫైబ్రినోజన్ అంటే ఏంటి, రక్తపు గడ్డ అంటే ఏంటి, రక్తం గడ్డగరడానికి ఎంత సమయం పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థలో అధ్యయనం చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రోటోజోవా జంతువుల నుంచి ఎకేనోడెర్మేటా జంతువుల వరకు, చేపల నుంచి క్షీరదాల వరకు గుండె నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆయా జంతువుల యొక్క గుండెలు ఎన్ని రకాల గదులు ఉన్నాయి, వీటి యొక్క అధ్యయనం అంతా కూడా మన రక్త ప్రసరణ వ్యవస్థలో చదవటం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ విసర్జిక వ్యవస్థ. ఈ విసర్జిక వ్యవస్థలో ముఖ్యంగా మనకి విసర్జనాంగాలు, ఈ విసర్జనాంగాలు అయినటువంటి వృక్కాలు కానీ, మూత్రపిండాలు కానీ, సో రకరకాలైనటువంటి విసర్జనాంగాలు అనేవి ఉన్నాయి. సో అలాగే విసర్జక పదార్థాలు యూరియా కానీ, యూరిక్ ఆమ్లం కానీ, అమ్మోనియా కానీ, గ్వానైన్ కానీ, సో గ్వానా కానీ, టీఎంఓ కానీ, ఇలాంటి విసర్జక పదార్థాల అధ్యయనం చేయడం జరుగుతుంది. విసర్జనాంగాల అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆయా రకాల జంతువుల్లో విసర్జనాంగాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా తాబేల్లో అవస్కరం కానీ, వానపాములో వృక్కాలు కానీ, జలగలో వృక్కాలు కానీ, అదేవిధంగా మానవునిలో మూత్రపిండాలు కానీ, చేపల నుంచి క్షీరదాల వరకు మూత్రపిండాలు, చేపలు, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, వీటన్నిటిలో మూత్రపిండాలు ఉండటం కూడా మనకి తెలిసిందే. ఈ మూత్రపిండ ఆపరేషన్కి సంబంధించి డయాలిసిస్ యంత్రం గురించి, డయాలిసిస్ ఏ విధంగా జరుగుతుందో మొత్తం విసర్జన వ్యవస్థలో చదవటం జరుగుతుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. ఈ నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టంలో ముఖ్యంగా మెదడు యొక్క నిర్మాణము, మెదడులో ఉన్నటువంటి ఆ జ్ఞాననాడులు కానీ, మస్తిష్కార్ధగోళాలు కానీ, ద్వారగోర్ధము కానీ, అనుమస్తిష్కము కానీ, మధ్యాముఖం కానీ, వెన్నుపాము కానీ, వాటి యొక్క విధులు, అదేవిధంగా ఈ నాడీ ప్రచోదనం కానీ, కపాల నాడులు కానీ, కశేరు నాడులు కానీ, సో ఈ నాడీ సంబంధిత వ్యాధులు, అల్జీమస్ వ్యాధి కావచ్చు, పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు, ఇలా చాలా రకాల వ్యాధులు కూడా ఈ నాడీ వ్యవస్థలో, ముఖ్యంగా ఈ నాడీకణ నిర్మాణం చదువుకున్నప్పుడు సైనాప్స్ అంటే ఏంటి, ఒక నాడీకణానికి ఇంకో నాడీకణానికి మధ్య ఉన్న గ్యాప్ సైనాప్స్, ఈ విధంగా నాడీ ప్రచోదనలో పాల్గొనే అయాన్లు, సోడియం యొక్క పాత్ర, సో అదేవిధంగా కాల్షియం యొక్క పాత్ర, పొటాషియం యొక్క పాత్ర నాడీ వ్యవస్థలో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలలో ముఖ్యంగా కంటి యొక్క నిర్మాణము, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, సో మయోపియా, హైపర్మెట్రోపియా, క్రస్బయోపియా, ఆస్టిగ్మాటిజం, చత్వారము, ఇవన్నీ కూడా మనం ఈ కంటికి సంబంధించి ఈ కార్నియా, ఐరిస్, తారక, ప్యూపిల్, కనుపాప, ఇవన్నీ సో ఈ కంటి నిర్మాణం సంబంధించి నేర్చుకుంటాం. అదేవిధంగా ముక్కు, నెక్స్ట్ చర్మము, చెవి, నాలుక, ఇలా జ్ఞానేంద్రియాల గురించి సంపూర్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంతఃస్రావక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. దీనిలో ప్రధానంగా హార్మోన్లు, ఈ హార్మోన్లతో పాటు గ్రంథులు, ఈ గ్రంథుల్లో మనకి వినాళ గ్రంథులను పిలుస్తాం. అవట గ్రంథి కానీ, పీయూష గ్రంథి లేదా పిచ్యుటరీ గ్రంథి కానీ, పారాథైరాయిడ్ గ్రంథి లేదా పార్శ్వవట గ్రంథులు కానీ, అదేవిధంగా థైమస్ గ్రంథి కానీ, నెక్స్ట్ ఈ బీజకోశాలు కానీ, జరాయువు కానీ, సో ఇలా రకరకాలైనటువంటి హార్మోన్లు ఏ ప్రాంతం నుంచి విడుదలవుతున్నాయి, రక్తంలోకి ఏ విధంగా విడుదలవుతున్నాయి, హార్మోన్లు ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, హార్మోన్ లోపించడం వల్ల కలిగే వ్యాధులు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతఃస్రావక వ్యవస్థ. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక అప్రత్యుత్పత్తి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంది, ముష్కాల నిర్మాణం ఏ విధంగా ఉంది, శుక్ర కణాల నిర్మాణం ఏ విధంగా ఉంది, ఇవన్నీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో నేర్చుకుంటాం. అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, గర్భాశయం కానీ, యోని ప్రాంతం కానీ, అదేవిధంగా ఫాలోపియన్ నాడాలు కానీ, ఇటు వ్యాసెక్టమీ కానీ, ట్యూబెక్టమీ కానీ, ఇవన్నీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మనకి గర్భావధి కాలం, సో అదేవిధంగా జెస్టేషన్ పీరియడ్, ఆయా రకాల జంతువుల్లో గర్భావధి కాలాలు, నెక్స్ట్ క్లోనింగ్కి సంబంధించి, టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి, రిప్రొడక్టివ్ హెల్త్
కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించి గర్భ నిర్ధారణ పద్ధతులు, గర్భ నియంత్రణ పద్ధతులు ఇవన్నీ కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ ఆయా రకాల జంతువుల్లో ప్రత్యుత్పత్తి వానపాము కానీ లేదా ఇతర రకాల కీటకాల్లో కానీ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉందో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కండర వ్యవస్థ, మానవునిలో కండరాల సంఖ్య ఎంత, కండరాల అధ్యయనాన్ని ఏ విధంగా పిలుస్తాం, అతిపెద్ద కండరం ఏది, అతి చిన్న కండరం ఏది, అతి గట్టి కండరం ఏది, బరువైనటువంటి కండరం ఏది. సో ఈ విధంగా కండర వ్యవస్థలో కండర సంకోచం ఏ విధంగా జరుగుతుంది, కండర సంకోచానికి తోడ్పడే ప్రోటీన్లు యాక్టిన్, మయోసిన్ ఇలాంటి ప్రోటీన్లు. సో అదేవిధంగా కండరానికి సంబంధించిన వ్యాధులు, రేకితి కండరాలు, అరేకితి కండరాలు, హృదయ కండరాలు, ఈ విధంగా కండర వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ టెండాన్ అంటే ఏంటి, లెగమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ కండర వ్యవస్థలో అధ్యయనం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ, ఈ స్కెలిటల్ సిస్టమ్. ఈ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత, పుట్టినప్పుడు ఎముకల సంఖ్య ఎంత, పొడవైన ఎముక, అతి చిన్న ఎముక, అతిపెద్ద ఎముక, అతి గట్టి ఎముక. సో ఇలా ఎముకల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. మెడలో వెన్నుపూసల సంఖ్య ఎంత, కటి భాగంలో ఎంత, త్రిక భాగంలో ఎంత, పుచ్చ భాగంలో ఎంత, పెద్దవారిలో వెన్నుపూసల సంఖ్య, చిన్నవారిలో వెన్నుపూసల సంఖ్య, అదేవిధంగా కాళ్ళలో ఎముకల సంఖ్య, చేతుల్లో ఎముకల సంఖ్య, కీళ్ళకి సంబంధించి బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడి కీలు, ఈ విధంగా రకరకాలైనటువంటి కీళ్ళ అధ్యయనము, కీళ్ళకు సోకే వ్యాధులు, అస్థిపంజర వ్యవస్థకు సోకే వ్యాధులు, ఆస్టియోమలేషియా కానీ, రికెట్స్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్లోరోసిస్ వంటి వ్యాధులు కానీ ఈ అస్థిపంజర వ్యవస్థలో అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కల వర్గీకరణ. ఈ మొక్కల వర్గీకరణలో మనకు పుష్పించే మొక్కలు, అదేవిధంగా పుష్పించిన మొక్కలు. పుష్పించే మొక్కలు అంటే ఫెండ్రోగామ్స్ అంటాం, పుష్పించిన మొక్కలను మనం క్రిప్టోగామ్స్ అంటాం. పుష్పించే మొక్కల్లో మళ్ళీ మనకు ఆవుత బీజాలు, వివృత బీజాలు, ఆవుత బీజాల్లో మళ్ళీ మనకు ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. నెక్స్ట్ అదేవిధంగా పుష్పించని మొక్కలు క్రిప్టోగామ్స్లో శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా. శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా. శైవలాల ఆర్థిక ప్రాముఖ్యత, శిలీంధ్రాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు, అదేవిధంగా ఈ బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, టెరిడోఫైటా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఇవన్నీ మొక్కల వర్గీకరణలో నేర్చుకుంటాం. నెక్స్ట్ జంతువుల యొక్క వర్గీకరణ. ఈ జంతువుల వర్గీకరణలో మనకి అకశేరుకాలు, అదేవిధంగా సకశేరుకాలు. అకశేరుకాలు అంటే ఇన్వర్టిబ్రేట్స్ అంటాం, సకశేరుకాలు అంటే కార్డేట్స్ అని పిలుస్తాం. ఈ కార్డేట్స్లో మళ్ళీ మనకు వర్టిబ్రేట్స్ అనేవి ఉంటాయి. ఈ వర్టిబ్రేట్స్లో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అధ్యయనం చేస్తాం. అకశేరుకాలలో ప్రోటోజోవా, పోరిఫెరా, సెలెంట్రేటా, ప్లాటీ ఎలిమెంతిస్, నిమాటి ఎలిమెంతిస్, అనిలేడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఈకేనడెర్మేటా వర్గాల గురించి మనం నేర్చుకుంటాం. సో ఆయా రకాల జంతువుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతల గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇది జంతువుల యొక్క వర్గీకరణ కిందకి వస్తుంది. నెక్స్ట్ వ్యాధి విజ్ఞాన శాస్త్రం, ప్యాథాలజీ అని పిలుస్తాం. ఈ ప్యాథాలజీ అంటే ఏంటి, సింప్టమాలజీ అంటే ఏంటి, ఎపిడమియాలజీ అంటే ఏంటి, టాక్సికాలజీ అంటే ఏంటి, అలాగే బ్యాక్టీరియల్ వ్యాధులు ఇటు మొక్కల్లో అటు జంతువుల్లో, అదేవిధంగా మానవునిలో. నెక్స్ట్ వైరస్ వ్యాధులు ఇటు మొక్కల్లో అటు జంతువుల్లో అటు మానవునిలో, అదేవిధంగా శిలీంధ్ర వ్యాధులు ఇటు మొక్కల్లో అటు మానవునిలో. ప్రోటోజోవన్ వ్యాధులు ముఖ్యంగా మానవునికి వచ్చే వివిధ రకాల ప్రోటోజోవన్ వ్యాధులు, హెల్మింత్ వ్యాధులు, సో అదేవిధంగా జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు. ఈ విధంగా ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో భాగంగా రీసెంట్గా వచ్చినటువంటి కరోనా కోవిడ్-19 వ్యాధికి సంబంధించి ఆయా రకాల వ్యాక్సిన్ల గురించి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలోనే భాగంగా మనం అసంక్రామిత శాస్త్రం లేదా ఇమ్యూనాలజీ, ఈ ఇమ్యూనిటీ గురించి కూడా చాలా అంశాలు, ప్రతిజనకం అంటే ఏంటి, ప్రతిదేహం అంటే ఏంటి, ఏ విధంగా మనకి ఇమ్యూనిటీ అనేది కలుగుతుంది, తెల్ల రక్త కణాలలో ముఖ్యంగా లింఫోసైట్స్ అనేవి ఏ విధంగా మనకి బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లుగా ఉండి ప్రతిరక్షకాలను ఏ విధంగా విడుదల చేస్తూ ఉన్నాయి, వ్యాధులు రాకుండా ఏ విధంగా చూస్తూ ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రము మరియు అసంక్రామిత శాస్త్రం ఇమ్యూనాలజీలో భాగంగా చదువుకుంటాం. నెక్స్ట్ వృక్ష స్వరూప శాస్త్రం, ప్లాంట్ మార్ఫాలజీ. దీనిలో భాగంగా మొక్కల్లో వేరు రూపాంతరాలు, పత్రం మరియు పత్ర రూపాంతరాలు, అతి చిన్న పత్రం, అతిపెద్ద పత్రం, పొడవైనటువంటి పత్రం, ఇలా పత్రాల గురించి. పుష్పాలు, అదేవిధంగా పుష్పాల అధ్యయనం, యాంథాలజీ, పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం, ఫ్లోరికల్చర్, అలాగే అతిపెద్ద పుష్పం, అతి చిన్న పుష్పం, ఇలా పుష్ప విన్యాసం
విన్యాసం, అతిపెద్ద పుష్ప విన్యాసం కలిగిన మొక్క ఏది, అదేవిధంగా ఫలం, అతి చిన్న ఫలం ఏది, అతిపెద్ద ఫలం ఏది, అసలు ఫలం ఏ విధంగా ఏర్పడుతుంది, ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, పరాగ రేణువులని అండానికి ఏ విధంగా చేరుతాయి, ఇవన్నీ కూడా ఫలంలో మనం నేర్చుకుంటాం. అలాగే కాండం, ఈ కాండంలో ముఖ్యంగా మనకి భూగర్భ కాండ రూపాంతరాలు, వాయుగత కాండ రూపాంతరాలు, ఉపవాయుగత కాండ రూపాంతరాలు, రన్నర్లు అంటే ఏంటి, స్టోలన్లు అంటే ఏంటి, దుంపకాండం అంటే ఏంటి, కొమ్ము అంటే ఏంటి, కందం అంటే ఏంటి, ఇలా అన్ని విషయాలు కూడా కాండంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే పుష్ప విన్యాసం ఇదివరకే చెప్పాను. అతిపెద్ద పుష్ప విన్యాసం కలిగినటువంటి మొక్క అమార్ఫోఫాలస్ టైటానం. అసలు పుష్ప విన్యాసం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, బోర్డు మీద చక్కగా నీట్గా దీని గురించి మనం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. సో వివిధ కారకాల వల్ల పరాపరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుంది, నీటి ద్వారా జరిగితే హైడ్రోఫిలి అని, అదేవిధంగా కీటకాల ద్వారా జరిగితే ఎంటమోఫిలి అని, గాలి ద్వారా జరిగితే ఎనిమోఫిలి అని, జంతువుల ద్వారా జరిగితే జూఫిలి అని, గబ్బిలాల ద్వారా జరిగితే కైరాప్టెరోఫిలి అని, ఏనుగుల ద్వారా జరిగితే ప్రొబోసిడియోఫిలి అని. సో ఇలా రకరకాలైనటువంటి పరపరాగ సంపర్కం అనేది వివిధ కారకాల వల్ల జరుగుతుంది. అదేవిధంగా విత్తనం, సీడ్, అతిపెద్ద విత్తనం, అతి చిన్న విత్తనం, అసలు ఏ విత్తనాల్లో ఉన్నటువంటి రకాలు, సో ఈ వాటి మీద ఉన్నటువంటి లేబుల్స్, సో స్ట్రాటిఫికేషన్, ఇలా ఈ విత్తన బ్యాంక్కి సంబంధించి మొత్తం విత్తనానికి సంబంధించి మనం నేర్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఈ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత ప్రధాన ధాన్యాలు ఏ విధంగా ఉన్నాయి, చిరుధాన్యాలు ఏ విధంగా ఉన్నాయి, వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు. సో ఈ విధంగా చెప్పుకుని పోతే చాలా రకాల ధాన్యాల గురించి, కలపనిచ్చే మొక్కల పెంపకం, కాగితాలనిచ్చేవి, కలపనిచ్చేవి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి తోట పంటలు, ఉద్యానవన పంటలు, మొత్తం అన్ని రకాల మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అంతా కూడా దీనిలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత, ఇందులో ప్రధానంగా తేనె పరిశ్రమ, పట్టు పరిశ్రమ, లక్క పరిశ్రమ. సో దీంతోపాటు హానికర కీటకాలైనటువంటి ఈగ, దోమ, నల్లి, సో పేను, ఇలాంటి వాటి గురించి మనం ఈ జంతువుల ఆర్థిక ప్రాముఖ్యతలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దీంతోపాటు మనకి ఈ జంతువుల ఆర్థిక ప్రాముఖ్యతలో కూడా ఈ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత మాదిరిగానే అన్ని రకాల జంతువుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను అధ్యయనం చేయటం జరుగుతుంది. సో దీంతోపాటు నెక్స్ట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం. మానవ శరీర ధర్మశాస్త్రం ఏ విధంగా అయితే ఉంటుందో వృక్ష శరీర ధర్మశాస్త్రం కూడా మొక్కలకు సంబంధించి ఉంటుంది. ఇందులో కిరణజన్య సంయోగక్రియ, అసలు పత్రాల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది, సూర్యరశ్మి సమక్షంలో ఏ విధంగా అవి పిండి పదార్థాలు తయారు చేసుకుంటున్నాయి, సో ఇక్కడ హరితరేణువు యొక్క నిర్మాణము, సో ఈ విషయాలన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియలో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కల్లో శ్వాసక్రియ, ఈ మొక్కల్లో పత్రరంధ్రాల ద్వారా శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, గ్లైకాలసిస్ ఏ విధంగా జరుగుతుంది, క్రెబ్ సైకిల్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలక్ట్రాన్ రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా శ్వాసక్రియలో మనం తెలుసుకుంటాం. అలాగే మొక్కల్లో పోషణ, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు ఎన్ని ఉన్నాయి, స్థూల పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, నైట్రోజన్ పాత్ర, ఫాస్ఫరస్ పాత్ర, కాల్షియం పాత్ర, బోరాన్ పాత్ర, మ్యాంగనీస్ పాత్ర, మాలిబ్డినం పాత్ర, ఇలా అనేక రకాల మూలకాలు ఏ విధంగా మొక్కలకు ఉపయోగపడుతూ ఉన్నాయి, నత్రజని స్థాపన ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మొక్కల పోషణలో తెలుసుకుంటాం. నెక్స్ట్ బాష్పోత్సేకం, దీన్ని మొక్కలు తప్పించుకోలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాష్పోత్సేకం అనేది జరుగుతుంది. మొక్కల్లో తప్పనిసరిగా జరిగే ఒక అనర్థము బాష్పోత్సేకం. ఈ బాష్పోత్సేకం పత్రరంధ్రాల ద్వారా ఏ విధంగా జరుగుతుంది, బాష్పోత్సేకాన్ని కొలిచే పరికరం ఫోటోమీటర్. సో అది ఏ విధంగా ఈ బాష్పోత్సేకం జరుగుతుంది, దీనిలో అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ ద్రవాభిసరణం, ఈ ద్రవాభిసరణం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. దీని మీద ఎస్ఏ ఎగ్జామినేషన్లో ఖచ్చితమైనటువంటి ప్రశ్న అనేది అడుగుతా ఉన్నారు. అసలు ద్రవాభిసరణం అంటే ఏంటి, వ్యాపనం అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, అధిక గాఢత అంటే ఏంటి, అల్ప గాఢత అంటే ఏంటి, సమగాఢత అంటే ఏంటి, ఏ విధంగా ద్రవాల యొక్క చలనం అనేది జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ద్రవోద్గమనం, మొక్కలు సో దాదాపుగా వేళ్ల నుంచి సో మొక్క యొక్క చివరి భాగం వరకు నీరు ఏ విధంగా ప్రసరిస్తుంది, దారువు ద్వారా ఏ విధంగా నీరు ప్రసరిస్తుంది, పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు ఏ విధంగా ప్రసరిస్తున్నాయి, ఇలా ప్రసరించడానికి ఏ రకాల మూలకాలు అనేవి అవసరం, ఇవన్నీ ద్రవోద్గమనంలో చదువుకుంటాం. నెక్స్ట్ వృద్ధి నియంత్రకాలు, ప్లాంట్ హార్మోన్స్. ఈ ప్లాంట్ హార్మోన్స్లో మనకి ప్రధానంగా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి హార్మోన్స్ అనేవి, ప్లాంట్ హార్మోన్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి ఆక్సిన్లు కానీ, జిబ్బరెలిన్స్ కానీ, అబ్సెసిక్ ఆమ్లం కానీ, సైటోకైనిన్లు కానీ, ఇథిలిన్ కానీ, ఇలాంటి వృక్ష హార్మోన్ల గురించి మనం తెలుసుకుంటాం. వేర్ల ఉత్పత్తికి ఆక్సిన్ అవసరం, కాండం పెరుగుదలకి జిబ్బరెలిన్స్ అవసరం, పుష్పాలు ఫలాలు రాలడానికి అబ్సెసిక్ ఆమ్లం అవసరం, అదేవిధంగా సైటోకైనిన్లు కొబ్బరి నీళ్ళలో ఉంటే కణ విభజనకు అవసరం, ఇథిలిన్ అనేది పండ్లు పక్క
పక్వానికి రావడానికి అవసరం. ఇలా వృద్ధి నియంత్రకాలు ప్లాంట్ హార్మోన్స్ గురించి అధ్యయనం చేస్తాం. అలాగే కణశాస్త్రం. ఈ కణశాస్త్రంలో కణం యొక్క నిర్మాణము, అదేవిధంగా కణం చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా, త్వచం, కణం మధ్యలో ఉన్నటువంటి కేంద్రకం, కేంద్రకం లోపల ఉన్నటువంటి క్రోమోజోములు, కేంద్రకం లోపల బయట ఉన్నటువంటి కేంద్రకామ్లాలు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, అలాగే కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా కానీ గాల్గి కాంప్లెక్స్ కానీ, అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీలు, కణ ఆత్మహత్య కోశాలైనటువంటి లైసోజోమ్స్, ఈ కణాంగాలతో పాటు రకరకాల ప్రోటీన్లతో పాటు ఇక్కడ సమయ విభజన, క్షయీకరణ విభజన, మైటోసిస్, మియోసిస్ వంటి అంశాలు ఈ కణశాస్త్రంలో నేర్చుకుంటాం. కణాన్ని కనుగొన్నది ఎవరు, కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు, సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు, సరళ సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు, సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుగొన్నది ఎవరు, ఇవన్నీ కణశాస్త్రంలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జన్యుశాస్త్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండెల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ మోర్గాన్, జన్యువును కనుగొన్నది జోహన్సన్, జెనెటిక్స్ అని పేరు పెట్టింది బేట్సన్. ఇలా మెండెల్ యొక్క ఏకసంకరణ ప్రయోగాలు, ద్విసంకరణ ప్రయోగాలు, ఏకసంకరణ నిష్పత్తి, ద్విసంకరణ నిష్పత్తి, పరీక్షా సంకరణం నిష్పత్తి, పూర్వ సంకరణం యొక్క నిష్పత్తి, అసలు జన్యువు అంటే ఏంటి, యుగ్మ వికల్పకాలు అంటే ఏంటి, అలాగే లింగ నిర్ధారణ అంటే ఏంటి, లింగ సహలగ్నత అంటే ఏంటి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఇలా రకరకాల సిండ్రోమ్స్ గురించి ఈ జన్యుశాస్త్రానికి సంబంధించి, బఠానీకి సంబంధించి, డ్రాసోఫిలా ఏగకు సంబంధించి, ఎసిటాబిలేరి అనేటువంటి శైవలానికి సంబంధించి, న్యూరోస్పోరా అనేటువంటి శిలీంధ్రానికి సంబంధించి, అలాగే గినియా పందికి సంబంధించి, గినియా పంది అనేది ఒక ఎలక లాంటి జంతువు. ఇలా అనేక డ్రాసోఫిలా, ఇలా అనేక రకాలైనటువంటి జంతువుల గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జీవపరిణామం. ఈ జీవపరిణామ సిద్ధాంత పితామహుడు చార్లెస్ డార్విన్. అలాగే జీవపరిణామం, ఈ ఎవల్యూషన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది హెర్బర్ట్ స్పెన్సర్. యోగ్యతమాల సార్థక జీవనం, మనుగడ కోసం పోరాటం, అదేవిధంగా లామార్కిజం కానీ, డార్వినిజం కానీ, ఉత్పరివర్తన సిద్ధాంతం హ్యూగో డివరీస్ కానీ, అదేవిధంగా ఈ జీవపరిణామానికి సంబంధించి అసలు భూమి ఏ విధంగా ఏర్పడింది, విశ్వం ఏ విధంగా ఏర్పడింది, సూర్యుని యొక్క వయస్సు, చంద్రుని యొక్క వయస్సు, భూమి యొక్క వయస్సు, అనేక నిదర్శనాలు, శిలాజ నిదర్శనాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, ఈ అంశాలన్నీ కూడా మనం జీవపరిణామంలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ జీవపరిణామంలో వైవిధ్యాలంటే ఏంటి, ఉత్పరివర్తనాలంటే ఏంటి, లామార్కిజంలో పొట్టి మెడగలిగినటువంటి జిరాఫీ అనేది, పొట్టి మెడగలిగినటువంటి లేడీ అనేది జిరాఫీగా ఏ విధంగా పరిణామం చెందింది, ఆగస్ట్ వీజ్మెన్ యొక్క బీజద్రవ్య సిద్ధాంతము, ఎలుకల మీద ప్రయోగాలు, ఇవన్నీ కూడా జీవపరిణామంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రత్యేక సృష్టివాదం అని, పాన్స్పెర్మియా సిద్ధాంతం అని, రకరకాల సిద్ధాంతాలు, కాస్మోజాయిక్ థియరీ అని, రకరకాల సిద్ధాంతాలు జీవపరిణామానికి సంబంధించి ముఖ్యంగా ఎస్ఐ అభ్యర్థులు ఈ కణశాస్త్రము, జన్యుశాస్త్రము, జీవపరిణామ శాస్త్రము, ఆవరణ శాస్త్రము, కాలుష్యము, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇవన్నీ కూలంకుషంగా నేర్చుకోవాలి. ఇది జీవపరిణామానికి సంబంధించి. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం. అసలు ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? ఆవరణ శాస్త్రంలో ముఖ్యంగా జీవులకి పరిసరాలకి మధ్య ఉన్న సంబంధమే ఆవరణ శాస్త్రం లేదా ఇకాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది రేటరా లేకపోతే ఎర్నెస్ట్ హెకెలా. ఎవరు దీనికి ఈ శాస్త్రానికి పితామహులుగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, నిర్జీవ కారకాలు, సజీవ కారకాలు, ఈ సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు అంటే ఏంటి, నిర్జీవ కారకాల్లో కాంతి, ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత ఈ నిర్జీవ కారకాల కిందకు వస్తే, సజీవ కారకాల్లో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, ఈ విధంగా మనకి ఆహారపు గొలుసు అంటే ఏంటి, ఆహారపు గొలుసులో ఉన్న రకాలు ఏంటి, ఆహారపు వల ఏంటి, అదేవిధంగా కొన్ని సైకిల్స్, భూజీవ రసాయన వలయాలు, ఆక్సిజన్ వలయం, సల్ఫర్ వలయం, ఇలాగా ఓజోన్కి సంబంధించి రకరకాల అంశాలన్నీ కూడా ఇక్కడ మనం సరస్సు ఒక జీవావరణ వ్యవస్థగా తీసుకుని సరస్సులో ఏ రకాల జంతువులు ఉంటాయి, నెక్టాన్ అంటే ఏంటి, బెంటిక్ జంతువు అంటే ఏంటి, సరస్సులో ఉన్నటువంటి మండలాలు, ఇవన్నీ ఆవరణ శాస్త్రం నేర్చుకుంటాం. అలాగే కాలుష్యంలో మనకి ఇటు వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, నెక్స్ట్ ధ్వని కాలుష్యం కానీ, రేడియోధార్మిక కాలుష్యం కానీ, భూ కాలుష్యం లేదా నేల కాలుష్యం సంబంధించి పర్యావరణ చట్టాలు, కాలుష్య చట్టాలు, అనేక రకాలైనటువంటి ఒప్పందాలు, క్యోటో ప్రోటోకాల్ కావచ్చు, వియన్నా సమావేశం కావచ్చు, రామ్సార్ సదస్సు కావచ్చు, రకరకాలైనటువంటి కాలుష్యానికి సంబంధించి మొత్తం, పర్యావరణానికి సంబంధించి మొత్తం ఈ 12వ టాపిక్లు అంతా కూడా కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏ ఉత్పత్తులు మనం తయారు చేసుకుంటున్నాం, గోల్డెన్ రైస్ అంటే ఏంటి,
బీటీ కాటన్ అంటే ఏంటి, ఇలా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ రెండింటిని కలిపి మనం చదువుకోవచ్చు. ఈ బయోటెక్నాలజీలో కూడా మనకి బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎవరు, అదేవిధంగా ఈ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎవరు. సో మొత్తానికి ఈ బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా చాలా విస్తృతమైనటువంటి సమాచారం కిందకి రావడం జరుగుతుంది. సో కావున దీనికి సంబంధించి ఈ బయాలజీకి సంబంధించి అద్భుతమైనటువంటి మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం గణపతి ఇన్స్టిట్యూట్లో లభిస్తాయి. ప్లస్ పైన ఇప్పుడు చెప్పినటువంటి అన్ని టాపిక్లకు సంబంధించి ఒక 40 లెవెల్ 2 టెస్ట్లు కూడా మీకు లభించడం జరుగుతుంది. ఇలా మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్స్టిట్యూట్లోనూ కూడా లేనటువంటి మెటీరియల్, అదేవిధంగా డైలీ టెస్ట్, క్లాస్ రూమ్ టీచింగ్ అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంది. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుతూ ఎప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ గణపతి సార్, మీ అన్నయ్య గణపతి. మీట్ యు టుమారో విత్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.